నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతున్న నరసరావుపేట, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన, పలువురి అరెస్ట్ నరసరావుపేటలో. గోనెపూడిలో 2 ఏళ్ల పాలనలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తుల సంచారం, స్థానికుల్లో భయాందోళన, శిశుమందిర్ సమీపాన. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో కోలాటాల ప్రదర్శనతో సాంప్రదాయబద్ధంగా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పణ. చేజర్లలో ప్రతి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం. ఖోఖోలో సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రథమ స్థానం. నరసరావుపేట సెగ్మెంట్ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేటలో రేపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. నరసరావుపేట పల్నాడు జిల్లా వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, డయాలసిస్ సెంటర్, నియోనేటల్ యూనిట్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ యూనిట్లను మంత్రి ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 350 తల్లి బిడ్డ వాహనాలను నరసరావుపేటలో వర్చువల్గా మంత్రి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రి ప్రోగ్రాంని విజయవంతం చేయాలని కూటమి నేతలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఇక్కడ ఇంతకుముందు మన హాస్పిటల్, ఓల్డ్ హాస్పిటల్లో ఈ ఎంసీహెచ్ బ్లాక్ ఉండేది. గత 2 నెలల నుంచి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. దాంతో అందరికీ, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి చాలా ఇప్పుడు బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాన్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ ఓటీస్ కావచ్చు, అన్ని సర్వీసెస్, ల్యాబ్తో సహా అన్ని సర్వీసెస్ పాత హాస్పిటల్ కంటే బెటర్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అందరూ చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఇంకా రేపు కూడా గౌరవనీయులు హెల్త్ మినిస్టర్ గారు వచ్చి కొన్ని సర్వీసెస్ మొదలు పెడుతున్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ హాస్పిటల్ని అభివృద్ధి పథకానికి తీసుకువెళ్ళడానికి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో సహా ఏమేమి క్యాబ్స్ ఉన్నాయి, ఇంకా ఎమర్జెన్సీ బ్లాక్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా వచ్చే 3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేటకి రేపు ఉదయం 10 గంటలకు రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, అదేవిధంగా డిసిహెచ్ఎస్ గారు, సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఆర్ఎంఓ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. రేపు 10 గంటలకు టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓల్డ్ ఏరియా హాస్పిటల్ దర్శించి, అది ఇంతకుముందు ఎంసీహెచ్ బ్లాక్ను శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత దాన్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలో దాన్ని నిర్ణయిస్తారు మరి హెల్త్ మినిస్టర్ గారు. అదేవిధంగా అక్కడ నుంచి లింగంట జిల్లా హాస్పిటల్కి వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత మరి ఆర్ఓ ప్లాంట్ కానీ, డయాలసిస్, ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయాలి. నియోనేటల్ యూనిట్ ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ 12:15 నర్సాపేట పట్టణం నుంచి విజయవాడ వెళ్తారు. అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దాదాపు 320 వెహికల్స్ని రేపు లాంచ్ చేయడానికి వర్చువల్గా వారు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. కాబట్టి మన పల్నాడు జిల్లాకైతే 10 నుంచి 14 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ని శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చూసుకొని మరి విజయవాడ వెళ్తారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయడానికి
మరి హాస్పిటల్ స్టాఫ్, అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. తప్పనిసరిగా సత్యకుమార్ యాదవ్ గారు వారి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నరసరావుపేటలో రైతులు, కార్మికులు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జయప్రదం చేయండి. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జరుగుతున్న జై భారత్ కార్యక్రమం. ఆలోచించండి ప్రజలారా, ఇదేది దేశవ్యాప్తంగా ఈ రోజు 545 సంఘాలు, 10 కార్మిక సంఘాలు కూడా ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలి. పట్టణాలకు కూడా బెదిరిస్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ దేశానికి తిండి పెట్టే రైతాంగాన్ని దెబ్బతీస్తూ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకొని మొత్తంగా ఈ దేశ రైతాంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఈ దేశంలో పంట భూముల్ని అమెరికా వాడి చెప్పిజాతల్లో పెట్టి వాడు ఏ పంటలు ఏమంటే ఆ పంటలు చేసే విధంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఈ దేశాన్ని, ఈ దేశ సంపదని, సహజ వనరులని మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి మోడీ ఇవాళ దేశంలో కార్మికులు 44 చట్టాలను పోరాడి సాధించుకుంటా ఉంటే ఆ సాధించుకున్న చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల హక్కులు హరిస్తున్నాడు, మహిళల హక్కులు హరిస్తున్నాడు. ఈ దేశంలో నిన్ననే ఒక విషయం ప్రధానంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారమైంది. ఒక తల్లి బిడ్డగా పట్టెడు అన్నం పెట్టుకోలేక బిడ్డలు కొట్టి చంపినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఎందుకు ఈ దేశంలో సకల సంపదలు ఉన్నాయి, పుష్కలమైనటువంటి నీరు వనరులు ఉన్నటువంటి దేశంలో కష్టపడి పనిచేసేటువంటి రైతాంగం, కష్టజీవులు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ దేశాన్ని ఎందుకు సామ్రాజ్యవాద దేశాలకు అమ్మాలనుకుంటున్నారు? అందుకని వరల్డ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే ఇవాళ కార్మిక, రైతు వ్యతిరేక, మహిళా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు జైలు బారు పిలుపునియటం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే పల్నాడు జిల్లా నరసరావుపేటలో గడియార స్తంభం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి అధికారంలో వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆదాని, అంబానీలకి, బడా పారిశ్రామికవేత్తలకు మొత్తాన్ని కూడా ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అధిక ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు మొత్తంగా వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా దాదాపుగా 2000 కేంద్రాల్లో ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2017 సంవత్సరంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తారన్నటువంటి మాట పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయకపోగా రైతులకి మరింతగా ఇబ్బందులు కల్పించేటటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అందుకని మీరు ఏదైతే అన్నారో స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం రైతులకి మద్దతు ధరల చట్టం చేయాలి అనేటటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నరసరావుపేట 32వ వార్డు శిశు మందిర్ రోడ్డు ఎదురుగా ఉన్న 2వ లైన్ బజార్లో కొన్ని రోజుల నుండి అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఓ మహిళతో పాటు 2 వ్యక్తులు తిరుగుతున్నట్లు స్థానికులు మీడియాకు సమాచారం ఇచ్చారు. రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో వారి సంచారం కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై పోలీసులు దృష్టి సారించి ఆ ప్రాంతంలో రాత్రిపూట నైట్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
12:30కి లేడీస్ వచ్చింది. తర్వాత 10 నిమిషాల తర్వాత 2 మగోళ్ళు వచ్చారు. ఇంకా నేను చూసింది అదే. ఇంకా శిశుమందిరం రోడ్డు 2వ లైను. ఎప్పటి నుంచి మీకు ఇట్లా అనుమానంగా అనిపిస్తుంది? ఇది వారం బట్టి అట్లానే జరుగుతుంది. ఇంతకుముందు మా బండి కాడ మట్టుకు 2 నెలల క్రితము ఒక మనిషి నిలబడ్డాడు. నిలబడితే ఇంకా మేము బయటకు వచ్చి చూసేటప్పటికి కాని రాలే. ఇంకా ఏ టైంలో అమ్మాయి సుమారు 2 అయింది. మగ మనిషి వచ్చి మా బండి కాడ నిలబడ్డాడు. మేము బయటకు వచ్చి గేట్ తీసేటప్పటికి ఇంకా మనిషి కాని రాలే. ఇంకా ఆయన ఎటుపోయాడు కూడా మేము ఇంకా చూసినా కాని రాలే. మాది వచ్చేసరికి 32వ వార్డు శిశుమందిర్ దగ్గర 2వ లైన్ రైట్ సైడు వాటర్ ప్లాంట్ వెనక. మా నైటు 1 గంట 2 ఆ టైంలో లేడీస్ వచ్చేసరికి ఇల్లు ఫోటోలన్నీ తీసుకొని వెళ్తుంది ఒక ఆమె. వీధి స్ట్రీట్ చివరన వచ్చేసరికి 2 మగవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిన్న రాత్రి మాత్రం 2 బండ్లతో రెగ్గింగ్ వేశారు ఏరియా. మాకు కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది. ఏరియాలో బాగా భయంగా ఉంది. ఎవరైనా వచ్చి మాకు తగ్గ సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సీసీ కెమెరాలు పెట్టేయాలనుకుంటున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. ఏ ఇంటి ఫోటో తీసి చేస్తారో తెలియట్లేదు. అనుమానాస్పదంగా బాగా తిరుగుతున్నారు. నరసరావుపేట మండలం గోనెపూడిలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధిపై నేతలు ఆరా తీశారు. కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలో స్థానికులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారని ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తెలిపారు. డబ్బులు పండుగ రైతు పొలాన్ని కూడా ఓకే సార్, రెడీ సార్, రెడీ రెడీ. ఇంటి పన్ను పెట్టి కడతారండి. సార్ రెడీ సార్, సార్ ఒకసారి సార్ ఓకే ఓకే సార్ ఒకసారి సార్. మన గోనెపూడి గ్రామంకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పన్నిటి మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మన గ్రామానికి ఇచ్చేయడం జరిగినది. మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మన నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 చొప్పున వేసి ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా అన్నదాత సుఖీభావ కింద ప్రతి సంవత్సరం ఒక్కొక్క రైతుకి 20,000 చొప్పున వేస్తున్న ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిది, అదే మన నరేంద్ర మోడీ గారిది, అదేవిధంగా మన చదలవాడ అరవింద్ బాబు గారిది. అభివృద్ధి అంటే మన చదలవాడ అరవింద్ బాబు గారు. చదలవాడ అరవింద్ బాబు గారు అంటే అభివృద్ధి. కోటప్పకొండ కానీ, నరసరావుపేట కానీ, పల్లెలు కానీ ప్రతి గ్రామం కూడా ఆయన అభివృద్ధి పయనిస్తూ ఉన్నారు. నరసరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించడం జరుగుతూ ఉంది. అలాగనే ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం వచ్చిందా లేదా అని, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయా లేవని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడుగుతాం. అలాగనే ప్రజలంతా కూడా ఉత్సాహంగా అంతకు ముందు కన్నా ఇప్పుడే అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు మా ఇంట్లో ఇప్పుడే ఒక ఇంటికి పోయి వచ్చాం. అక్కడ 4 పిల్లలు ఉన్నారు. వారికి ఆ 4 పిల్లలకు కూడా తల్లికి వందనం పడటం జరిగింది. అలాగనే అందరికీ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా వస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. అలాగనే ఈ 2 సంవత్సరాల కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటూ ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని వాళ్ళంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. అందుకని ప్రజలందరికీ కూడా ఒకసారి మళ్ళా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలందరికీ జరుగుతాయని, అలాగనే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అభ్యర్థుల్ని బలపరిచి గెలిపించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక విజనరీ లీడర్ ఆయన. అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆదివాసీలందరూ కూడా దాదాపు 6.2% ఉన్నారు.
వీళ్ళందరూ కూడా అన్ని విధాలా వాళ్ళ జీవనం బాగుండాలి, ఆర్థిక పరంగా పైకి ఎదగాలి, ప్రకృతికి దగ్గరలో ఉంటారు, భూమి తల్లిని నమ్ముకుంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చూస్తే ఎక్కడ పడ్డా కానీ చక్కగా చదువుకుంటున్నారు. మరి ఏజెన్సీ ప్రాంతాలు కూడా రోడ్లు వేస్తున్నాము. అన్ని విధాల మంచినీటి సౌకర్యం కానీ, వ్యవసాయం పరంగా కానీ, విద్యాపరంగా వాళ్ళని ఆదుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆదివారం పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కలెక్టర్ కార్యాలయంలోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలలో కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ పంత్ సేవలాల్ మహారాజ్ ఏకలవ్య చెంచు లక్ష్మిల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. గౌరవ కలెక్టర్ గారు మరియు అన్ని జిల్లాలు ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లా చూస్తే 1,50,000 జనాభా. కొన్ని ఏరియాస్ అసలు టోటలీ ఐటీడీఏ కింద ఉన్నాయి. మనకి వెల్దుర్తి వైపు చూడొచ్చు, అటు కొన్ని గ్రామాలు ఫారెస్ట్ ఏరియా పక్కన ఉన్నవి పూర్తిగా ఐటీడీ ఏరియా కింద ఉన్నాయి. చెంచు హ్యాబిటేషన్స్ ఎక్కువ. అదే కాకుండా కొన్ని చిన్న చిన్న హ్యాబిటేషన్స్ రీలొకేట్ అయినవి ఉన్నాయి. చిలుకలూరిపేట వైపు కావచ్చు, అర్బన్ ఏరియాలో హ్యాబిటేషన్ లాగా వచ్చేసారు. సో ఇవన్నిట్లో బేసిక్ ఫెసిలిటీస్ అంటే మన ఐటీడీ ఏరియా కావచ్చు లేదా మన హ్యాబిటేషన్స్ ఎక్కడ అర్బన్లో వచ్చారు వాళ్ళని ప్రత్యేకంగా చూసుకొని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా బేసిక్ ఫెసిలిటీస్ అంటే కరెంట్, వాటర్, హౌసింగ్, దీనికోసం పిఎం జన్మన్ కింద ఇప్పటి వరకు 20 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కొత్త స్కీమ్ పిఎం జాగువా కింద కూడా ఇవన్నిట్లో శాంక్షన్ ఇవ్వబోతున్నాం. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా ట్రైబల్ ఏరియాలో ఇప్పుడే చెప్పారు కొంతమంది వాటర్ లేదు, సమ్మర్ వస్తే మనకి ఇష్యూస్ వస్తాయి, బోర్ డ్రై అయిపోతున్నాయి, కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఈ సంవత్సరం ఎండ్ కల్లా అన్ని చోట అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2 పథకాల కింద పిఎం జన్మన్, పిఎం జాగువా. వాళ్ళ జీవనాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని ప్రేమిస్తారు, వాళ్ళు నేల తల్లిని ప్రేమిస్తారు. ప్రకృతే వారికి దేవుడు, భూమి తల్లి దేవుడు. ఆ విధంగా అడవుల్లో, కొండ కోణల్లో, వాగుల్లో, వంకల్లో బతుకుతూ జీవనం గడుపుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మరి ఐక్యరాజ్య సమితి తరఫున మరి కార్యక్రమాన్ని జరుపుకుంటూ మీరందరూ కూడా ఆర్థిక పరంగా బాగుండాలి, సాంఘిక పరంగా పైకి రావాలి, విద్యాపరంగా పైకి రావాలి. మీరు కూడా మాతో సమానంగా అందరం కూడా కలిసిమెలిసి బాగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ఆలోచన, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నాం. పరిష్కారం కావడానికి కానీ ఈ రకమైనటువంటి సమస్యలు చాలా ఇంకా తీవ్రంగా వెంబడిస్తూ ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. అదే రకంగా బయట జనాలు మరి ట్రైబల్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు చాలా ఉన్నాయి కానీ చేసుకుంటే పరిస్థితి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైనటువంటి గిరిజనులు కేటాయించే నిధులు మరి వారికే ఖర్చు అయ్యేటట్టుగా మరి వారికి అభివృద్ధి కోసం, విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం కానీ ఎన్ని ఖర్చు చేసి అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఈ ప్రాంతంలోకి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని మరి ఆ సమస్యను మొత్తం పరిష్కారం చేయడానికి వారు ముందుకు వచ్చి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించడమే సమాజానికి సౌభాగ్యకరమని తెలుగుదేశం యువనేత చిరుమామిళ్ళ శేషగిరి ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మెన్నెకల్లు టీడీపీ యువనేత చిరుమామిళ్ళ శేషగిరి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన మిత్ర బృందంతో కలిసి నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులు, గర్భిణీలకు పండ్లు పంపిణీ చేశారు. శేషగిరి అందించిన సేవలను ఆసుపత్రి పాలకవర్గం, వైద్యులు, సిబ్బంది అభినందించారు. నరసరావుపేటలో ఆదివారం రాత్రి 7 గంటలకు నిర్వహించిన ఘంటసాల మరియు బాలు సంగీత విభావరి కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.
పాటలు పాడి నిర్వహించిన కొత్తమాసు సుధాకర్, నర్రా సత్యనారాయణ, విజయలక్ష్మి, శైలజాలను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, సంగీతం అంటే అందరికీ ఇష్టమని, అది ఒక మంచి కళ అని, సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయని సామెత ఉన్నదని, వందలాది మంది అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే, రెడీ సార్. ఇక్కడ చూడండి అందరూ ఒకసారి. సార్ ఈ కెమెరా కల్ చూడరా, అది చూడండి సార్. రెడీ సార్. సార్ రెడీ. ఇది చూడండి సార్. జీవితకాలం పట్టాభి రామస్వామి దేవస్థానం. సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. రెడీ సార్, రెడీ, స్మైల్ సార్. ఓకే సార్. మేడం ఇటు చూడండి. మన కొత్తమాసు సుధాకర్ గారు, అదే విజయలక్ష్మి గారు, ఒక అమ్మాయి కూడా అందరూ చక్కగా పాడటం జరిగింది. నర్రా శైలజ గారు, వాసు గారు. అంటే సంగీతం అనేది మీ అందరికీ తెలియదు కాదు, అదొక లోకం. సంగీత ప్రపంచం అంటే దాంట్లో మొదలు పెడితే దాని లోతుకి వెళ్ళాల్సిందే, బయటికి రావడం కష్టం. మరి ఎన్ని చెప్పినా కానీ మంచి పాటల్లో ఒక మెసేజ్ ఉంటుంది. మనిషి మారలేదు, అతను తన కాంక్ష తీరలేదని. మనిషి ఎప్పుడు కూడా ప్రకృతి మీదే బతుకుతాం. మనం ప్రకృతిని నాశనం చేస్తాం, మళ్ళీ ప్రకృతినే మనం రక్షించాలి. చెట్లను కొట్టేస్తాం, వాతావరణం దెబ్బతింటుంది. ఎల్లిలో ప్రభావం, వర్షాలు పట్టలేదు, మళ్ళీ చెట్టు నాటాలి. ఇట్లా ప్రతి పాటలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆస్వాదించాలి, ఆనందించాలి. చాలా చక్కగా నేను కూడా ఒక 7ంటికి వస్తే బాగుండే అనుకున్నా. నాకు కూడా చాలా ఇష్టం. చాలా చక్కగా మరి పాడటం మన కొత్తమాసు సుధాకర్ గారండి, అట్లాగే నర్రా సత్యనారాయణ గారు, మరి విజయలక్ష్మి గారు, శైలజ గారు చాలా చక్కగా పాడారు. మా అందరూ కూడా కదలకుండా అందరూ చాలా వినటం జరిగింది. కళాకారుడిగా అవటం చాలా కష్టం, కళాకారుడిగా పుట్టడం అదృష్టం అని ఇందాక అక్కడ చూసాడు. చాలా బాగుంది అది కాన్సెప్ట్. నిజమే, కళాకారుడి గాయకులు అవటం చాలా కష్టం. అది పూర్వజన్మ సుకృతమే. మరి అందరూ ఉంటాం, మాట్లాడుతాం, కానీ పాడాలంటే చాలా అదొక కళే. కాబట్టి మన కొత్తమాసు సుధాకర్ గారు చాలా చక్కగా పాడటం. ఇప్పుడు కాదు, నాకు దాదాపు 40 ఏళ్ల క్రితమే, 40-45 ఏళ్ళ క్రితం అనుకుంటా, వినకొండలోనే పరిచయం నాకు. మా అమ్మమ్మ గారు ఊరు అక్కడ, అట్లాగే వాళ్ళ ఊరు కూడా వినకొండలో. వాళ్ళ బ్రదర్ శంకర గారిని అట్లా పరిచయం. ఇక్కడ కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మరి ఉండటం. ఆయన ఎన్నో కార్యక్రమాలు నేను వెళ్ళటం, కానీ ఇందాకనే చెప్పాడు ఆయనకి పాడాలి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కళ ప్రదర్శించాలని గాయకులు కానీ కళాకారులకు ఉంటుంది. నరసరావుపేటలోని పాలపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ చిన్న సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి ఇసప్పాలంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వరకు మహిళలు భక్తి శ్రద్ధలతో కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం మహంకాళి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలలో భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నకిరికల్లు మండలంలోని చేజర్ల గ్రామంలో ఎలినినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లా ఫామ్ శాస్త్రవేత్తల బృందం రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటలను పరిశీలించింది. మండల వ్యవసాయ అధికారి కె దేవదాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి పంట ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ చాముండేశ్వరి రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రస్తుతం ప్రతి పంటలో రసం పీల్చే పచ్చదోమ, తామర పురుగులు కనిపిస్తున్నాయని తెలిపారు. పచ్చదోమ నివారణకు సిఫార్సు చేసిన పురుగు మందుల్లో ఏదో ఒకదాన్ని తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ 5%, ఎస్సి 400 మిల్లీలీటర్లు ఎకరాకు వాడాలని సూచించారు. పత్తిలో పూత రాలకుండా బోరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 60 నుంచి 90 రోజుల పంటపై పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ సతీష్ బాబు, డాక్టర్ రవీంద్రారెడ్డి, ఏఈఓ కె దిలీప్ కుమార్, ఉద్యానవన సహాయకురాలు జి మేరీ, వ్యవసాయ సహాయకులు బి రవి, రైతులు పాల్గొన్నారు. వెనుకొండ గుడ్ షెఫర్డ్ హై స్కూల్లో శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీలలో పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల మధ్య జరిగిన అండర్-17 బాలికల ఖోఖో విభాగంలో సత్తెనపల్లి నియోజకవర్గం ప్రథమ స్థానం సాధించింది. ఈ జట్టులో నకిరికల్లు శ్రీ వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన 10 మంది విద్యార్థులు ఉండడం విశేషం. విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాలాది శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు జి ఝాన్సీరాణి, పి రాజా, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అభినందించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో వశిష్ఠ జూనియర్ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వారు పాల్గొననున్నారు. విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. ఈ నెల 7, 8, 9 తారీఖులలో మన నర్సరావుపేట స్టేడియంలో, అలాగే వినుకొండ గుడ్ షెపర్డ్ స్కూల్లో జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అండర్-17, 18, 23 కబడ్డీ, ఖోఖో, హాకీ, టెన్నిస్ విభాగాల్లో నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు మన పల్నాడు జిల్లా జట్టుకి ఎంపికయ్యి అత్యధిక విద్యార్థులు మన పల్నాడు జిల్లా జట్టు తరపున ఎంపికవడం సంతోషం. 14 మంది విద్యార్థులు కూడా ఈ 3 తారీఖుల్లో జరిగినటువంటి పల్నాడు జిల్లా వివిధ విభాగాలకు సంబంధించిన కబడ్డీ, ఖోఖో, హాకీ, వాలీబాల్ జట్ల తరపున అత్యధిక విద్యార్థులు మన వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున సెలెక్ట్ అవడం అనేది నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా సెలెక్ట్ అయిన పల్నాడు జిల్లా తరపున సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 18వ తారీఖున తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోటీల్లో మన పల్నాడు జిల్లా జట్టు తరపున వీళ్ళందరూ కూడా పాల్పంచుకోబోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షేమంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోతున్న నర్సరావుపేట, ఎమ్మెల్యే చదలవాడ వెల్లడి. సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన, పలువురి అరెస్ట్ నర్సరావుపేటలో. గోనెపూడిలో 2 ఏళ్ల పాలనలో ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ, టీడీపీ నేత నల్లపాటి. అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తుల సంచారం, స్థానికుల్లో భయాందోళన, శిశుమందిర్ సమీపాన. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో కోలాటాల ప్రదర్శనతో సాంప్రదాయబద్ధంగా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పణ. చేజర్లలో ప్రతి పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం. ఖోఖోలో సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రథమ స్థానం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.